నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిబద్ధతతో విధులు నిర్వర్తించండి. ఎన్నికల అధికారులు సిబ్బందికి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశం. టీడీపీ విజయానికి సైనికుల్లా పనిచేయండి. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. అభివృద్ధికి పట్టం కట్టండి. ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధం. కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్ వెల్లడి. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు. పాదయాత్రలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని. జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోండి. ప్రజలకు ఎమ్మెల్యే బడేటి విజ్ఞప్తి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ నిబద్ధతతో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. పెద్దపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్ఓలు, ఏఆర్ఓలు, నోడల్ అధికారులు తదితర సిబ్బందికి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి, మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు. ఇందుకు సంబంధిత అంశాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. ఒకవేళ ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఎన్నికల నియమావళిలో పేర్కొన్న ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేసి తీరాలన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సమయంలో నిర్లక్ష్యానికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణ, అక్రమ నగదు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, డిఆర్ఓ ఎన్ సత్యనారాయణ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ప్రవీణాదిత్య, అదనపు ఎస్పీ ఈశ్వరరావు, ఐటీడీఏపీఓ హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కొన్ని యాక్టివిటీ చేస్తాము. దాని పోల్ డే 11th పోల్ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది. అన్ని 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో, అలాగే అన్ని సెగ్మెంట్స్లో. దెన్ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ డేట్ నోటిఫికేషన్ 23rd కౌంటింగ్ ప్రక్రియ పికప్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఈరోజు జిల్లా స్థాయిలో నేను ఒక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్గా, అలాగే ఎస్పీ గారు ఉన్నారు, నర్సాపురం ఆరు ఉన్నారు, యువన్ కలెక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న 15 నియోజకవర్గం ఈఆర్ఓ, అలాగే అందరూ ఏఈఆర్ఓ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్ చేయడానికి ప్రత్యేకంగా ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి టీమ్ మెంబర్స్ ఉన్నారు. అలాగే నాకు యాజ్ ఎ బిఓ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే సెక్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ భాగంగా ఒక నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ ఒక సెక్టర్, ఒక రూట్ రూపంలో తయారు చేసి ఈచ్ రూట్లో సెక్టర్ ఆఫీసర్స్, అలాగే జోనల్ మ్యాజిస్ట్రేట్స్ అపాయింట్ చేయడం జరిగింది. అందులో పోలీస్ కౌంటర్ పార్ట్ కూడా ఉంటారు. కాబట్టి ఈరోజు మీటింగ్లో చూస్తే ఎక్సెప్ట్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, దోస్ హు ఆర్ ద part and parcel of the election machinery, all other officers or employees involved in the election process directly or indirectly are present in this meeting, along with all police officers starting from DYSP till the SI level. So ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
నిన్న తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని విప్ క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు నాయకులు చింతమనేని ప్రభాకర్ని కలుసుకుని అభినందనలు తెలిపారు. మరోసారి ఘన విజయం సాధించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఎంత అవసరమో ప్రజలకు తేటతెల్లం చేసి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది. మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికల తేదీ ఖరారైంది. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పసిపాపను కాపాడినట్టుగా కాపాడుకుంటూ వచ్చాడు. ఈ 4.5 సంవత్సరాల పాపని మరి పైకి తీసుకురావాలంటే మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ స్థానాలు సంపాదించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది మా అందరి యొక్క ఆకాంక్ష. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 5 ఏళ్లలో నగరాన్ని ఎంత అభివృద్ధి చేశామో ఆధునీకరించిన రహదారులే దీనికి నిదర్శనమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోమారు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. స్థానిక 31వ డివిజన్లో సోమవారం నిర్వహించిన ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించడంతో పాటు ఆ ఫలాలు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జికి డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేశానని చెప్పారు. నిత్యం ఉదయం 6 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేశానన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వచ్చినందున తాము చేసిన అభివృద్ధిని చూసి తిరిగి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, కార్పొరేషన్ విప్ గూడవల్లి వాసు, కార్పొరేటర్ పృథ్వీ శారద, నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్, నాయుడు సోము, పృథ్వీ లక్ష్మి, నారాయణ, దుర్గారావు, గిరి తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో జిల్లాలో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. జిల్లాలోని 15 శాసనసభ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం 30,57,922 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల నిర్వహణ నిమిత్తం 3,411 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1+1 చొప్పున నియమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటు హక్కు పొందాల్సిన అర్హులు ఈ నెల 15వ తేదీలోపు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఆ రోజు నుంచి 25 వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుందన్నారు. నోటిఫికేషన్ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. యాజ్ పర్ ద షెడ్యూల్ అనౌన్స్డ్ మన స్టేట్ అలాగే మన జిల్లా కూడా ఫస్ట్ ఫేజ్ 11th of April పోల్ జరుగుతుంది ఫర్ బోత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్. మన జిల్లాలో దేర్ ఆర్ 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్, అలాగే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ మన జిల్లాలో ఉంటాయి. 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన జిల్లాలో ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్మెంట్ ఏం చెప్పారంటే, ఈ రోజు నుంచి పాన్ ఇండియా త్రూ అవుట్ ఇండియా ఎవ్రీ విలేజ్, ఎవ్రీ వార్డ్, ఎవ్రీ మున్సిపాలిటీలో, ఎవ్రీ పంచాయతీలో ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంబంధించి డీటెయిల్ గైడ్ లైన్, కాంపెండియం ఉంది, మాన్యువల్ ఉన్నాయి. అందులో చాలా డీటెయిల్లో డూస్ అండ్ డోంట్స్, పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం చేయాలి, పబ్లిక్ ఏం చేయాలి, ఆనరబుల్ మినిస్టర్ ఏం చేయాలి, అప్పుడు దాకా ఇప్పుడు ఓటర్ ఏం చేయాలి. సో ఆ విధంగా డీటెయిల్లో గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆ క్షేత్ర స్థాయిలో ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి సెక్టర్ ఆఫీసర్స్ మన జిల్లాలో 334 సెక్టర్ ఆఫీసర్స్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ భాగంగా ఈ మానిటర్ చేయడానికి అపాయింట్ చేయడం జరిగింది. అలాగే వీడియో సర్విలెన్స్ టీమ్ అన్ని కాన్స్టిట్యున్సీలో కనీసం 3 నుంచి 4 టీమ్స్ వీడియో సర్విలెన్స్ టీమ్. అందులో ఒక మెజిస్ట్రేట్ ఉంటారు, ఒక SHO ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, 2 ఆర్మ్డ్. డే ఆఫ్ అనౌన్స్మెంట్ ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇలా అమల్లో వచ్చింది. టిల్ ద డే ఆఫ్ కౌంటింగ్ తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిందని చెప్తారు. టిల్ దట్ టైం నియర్లీ 23rd May కౌంటింగ్ ఉంది, తర్వాత 1-2 డే పడుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అబ్జర్వర్ అందరూ కూడా వస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. ఇంతమంది టీం పెట్టడం వాళ్ళు కూడా చూస్తారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ ద ఇన్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ మనం చేయాలంటే ఇందులో పొలిటికల్ పార్టీస్ అలాగే ఇక్కడ ప్రజల సహకారం అవసరం ఉంది. సో ఈ విధంగా మన జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు ఎవరైనా ₹1,00,000కు మించి సొమ్ము తీసుకువెళ్తుంటే దానికి సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పారామిలిటరీ బలగాలు 2-3 రోజుల్లో జిల్లాకు రానున్నాయని తెలిపారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 3-4-11 పోలింగ్ స్టేషన్స్లో, అలానే ఈ 3-4-11లో 1057 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా భావించడం జరిగింది. రిసీట్స్ కానీ కాగితాలు కానీ తీసుకువెళ్ళాలి, లేదంటే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరుగుతుంది. అలానే దాన్ని ఇంకా మన జిల్లా టీంలో కూడా ఒక ఈ ఎక్స్పెండిచర్ దానికి కూడా ఒక టీం కూడా ఏర్పాటు చేస్తారు. దానికి పంపించడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసి అది మనీ లీగల్ మనీనా ఇల్లీగల్ మనీ అని చెప్పి దాని విధంగా కేసులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్లో, జనరల్ పబ్లిక్లో ఓటింగ్కి వచ్చేదానికి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నాము. ఇప్పటికే అన్ని మీటింగ్స్ కానీ, పీస్ కమిటీ మీటింగ్స్ కానీ, విలేజ్ లెవెల్ మీటింగ్స్ కానీ అన్నీ చేస్తున్నారు. ఇంకా దాన్ని ఇంటెన్సిఫై చేసి ఎలక్షన్ పీస్ఫుల్గా జరగాలి, ఫెయిర్గా జరగాలి, అలానే ఎలక్షన్ జరగాలని అన్ని విధాలు కూడా పోలీసు శాఖ ప్రయత్నిస్తూ ఉంది. దీనికి
రానున్న ఎన్నికలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ శ్రేణులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తెలిపారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికలపై పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రోజురోజుకు పార్టీ పట్ల ప్రజాదరణ పెరుగుతుందని, దీనిని చూసి ఎంతోమంది పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఏ పోలింగ్ బూత్లో అత్యధిక మెజార్టీ వస్తుందో అక్కడ పనిచేసిన పార్టీ శ్రేణులకు ప్రోత్సాహకాలు అందిస్తామని, బూత్ ఏజెంట్లను సన్మానిస్తామని చెప్పారు. ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, ఎమ్మెల్యే బడేటి బుజ్జి పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగితే ఘన విజయం ఖాయమని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలిప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్, జడ్పీటీసీ మట్టా రాజేశ్వరి, పట్టణ అధ్యక్షులు కొల్లేపల్లి రాజు, బడేటి చంటి, ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు అన్నారు గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తామని. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏ రకంగా ప్రజల్లో మార్పు వచ్చిందో చూశారు. ఇతను అధికారం చేపట్టక ముందే అతని యొక్క విధానాలు చూశారు కాబట్టి ఆ పార్టీ మనుషులు మాట్లాడతారు. వాడు అయితే మన పార్టీ వాళ్ళు ఎక్కడ ఆధారపడకుండా ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు అన్నింటిలో చిన్న లోపం జరిగింది. కార్యకర్తలకు ఒక భరోసా విషయంలో ఆయన స్వయంగా చెప్పారు. రాబోయే రోజుల్లో దాన్ని కూడా నేను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈ యొక్క పోర్ట్ఫోలియో సేవలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లి అన్ని కూడా కార్యకర్తలు ఎవరైతే ఏ బూత్ లో ఎక్కువ వస్తారని కూడా చెప్తారు. మంచి బూత్ లో మెజార్టీ వచ్చినటువంటి బూత్ ఏదైతే ఉన్నదో ఆ బూత్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నా గిఫ్ట్ ఏంటంటే ఆడవాళ్ళందరికీ చీరలు, మగవాళ్ళందరికీ బట్టలు. బలం ఇక్కడ ఏ పార్టీకి రాష్ట్రంలో లేదు, మొక్క మొలవ లేదు, అంత దమ్ము ఈ పార్టీకి ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మనం చేసిన పనులు వివరంగా చెప్పండి, బుద్ధి చేసిన పనులు వివరంగా చెప్పండి. చెప్తే మనకు ఎంచుకున్నట్టే. ఎక్కడ అశ్రద్ధ చేయదు బాబు. మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నప్పుడు గోవా ట్రిప్ అని చెప్పాడు మన బుద్ధి. మీ అందరికి చెప్తాను, మగాళ్ళకి మాత్రమే గోవా ట్రిప్. అందరికీ నమస్కారం. నేనేమి మీ అందరికి ఏమి దూరం అవ్వలేదు. ఏదో వ్యక్తిగత సమస్యల మీద నేను దూరంగా ఉన్నాను కానీ ఎప్పుడు మీ అందరికి అందుబాటులో ఉన్నాను. ఇప్పుడు మీ అందరి మంచితనమే నా బలం. యాక్చువల్గా మీరందరూ ఇదివరకు ఎలా ఎలక్షన్కి కోఆపరేషన్ చేశారో మళ్ళీ అలాగే కోఆపరేషన్ చేయాలని కోరుకుంటూ నేను కూడా మీకు అన్ని విధాల అర్ధరాత్రైనా అపరాత్రైనా కూడా మీకు సహకరిస్తాను. తీసుకొస్తే మేమందరం కలిసి బుజ్జి గారిని మంత్రి గారు చేస్తామని కలిసి మంత్రి పదవి తీసుకొస్తామని మనం చేస్తాం. దళితుల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మేడిశెట్టి కొండయ్య ఆధ్వర్యంలో దళితులు పెద్ద సంఖ్యలో చింతమనేని సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చింతమనేని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ అమలు చేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీకి చెందిన పలువురు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో మాదిగ దాసుల సంఘం అధ్యక్షులు పసుపులేటి తిరుమలేశ్వరరావు, తాళ్లూరి ఏడుకొండలు, జమ్మి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. తాళూరు కొండయ్య, తాళూరు బాలాజీ, పసుపులేటి రమణ, పేద ప్రజల గుండెల్లో నిద్రపోతున్నా
హాస్పిటల్ పని ఉంటే చూస్తున్నా, వాడికి ఆర్థిక ఇబ్బంది వస్తే నేను నిలబడుతున్నా, వాడికి పెళ్లి ఉంటే ఆడ పెళ్లిలో ఆనందంలో నేను వచ్చి అక్షంతలేసి ఆ పెళ్లిలో పాలు పంచుకుంటున్నా, వాడి కష్టం వస్తే నా నాయకుడు నా కార్యకర్తలు వచ్చి నిలబడుతున్నా. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు చేస్తానని వైకాపా ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ ఎమ్మెల్సీ ఆళ్లనాని భరోసా ఇచ్చారు. స్థానిక 2వ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల పథకాల గురించి వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆళ్లనాని మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడి రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజలు వైకాపాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుత్తుల బాలత్రిపుర సుందరి, బేతపూడి కిరణ్, గుత్తుల దుర్గారావు, షాన్ ప్రదీప్, సాహెల్ అహ్మద్, బొడ్డు రాఘవరెడ్డి, పెయింటర్ నాని, బంధుల ధనరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.